అసెంబ్లీలో వివిధ అంశాలపై అధికార విపక్ష సభ్యుల మధ్య డైలాగ్ వార్ నడిచింది. రిజర్వేషన్ల పేరుతో మైనారిటీలను గత సర్కార్ మోసం చేసిందన్నారు మంత్రి సీతక్క. కాంగ్రెస్ ప్రభుత్వం వల్లే మైనారిటీలు గిరిజనులకు మేలు జరిగిందన్నారు. అవసరమైతే అసెంబ్లీ సమావేశాలను పొడిగించాలన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్. షరతులు లేకుండా రైతు రుణమాఫీ అమలు చేయాలన్నారు బీజేపీ నేత ఐలెట్టి మహేశ్వర్ రెడ్డి. పదులపై రాత్రి చర్చిస్తుండగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. తమకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వడం లేదని సభ నుంచి వాకౌట్ చేశారు బీఆర్ఎస్ బీజేపీ సభ్యులు. అసెంబ్లీలో స్కిల్ యూనివర్సిటీ బిల్లును ప్రవేశపెట్టారు ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు. మంగళవారం 19 పద్దులపై చర్చ జరిగింది. వ్యవసాయం, సహకార, నీటిపారుదల, R&B, పంచాయతీరాజ్, రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు, గృహ నిర్మాణం, పౌర సరఫరాలు, పశుసంవర్ధక, పర్యాటక, క్రీడా శాఖల పద్దులపై సభలో డిస్కషన్ జరిగింది. సభ్యులు సుదీర్ఘ ప్రసంగాలు చేయకుండా సూటిగా విషయాలు చెప్పాలని సూచించారు స్పీకర్. I beg to move for leave to introduce the Young India Skills University Public-Private Partnership Bill 2024. మైనారిటీలకు రిజర్వేషన్లు ఇస్తామని గత బీఆర్ఎస్ సర్కార్ మోసం చేసిందని విమర్శించారు మంత్రి సీతక్క. రాష్ట్ర బడ్జెట్లో మైనారిటీలకు బడ్జెట్లో చాలా కేటాయింపులు చేశామన్నారు. పోడు భూముల చట్టం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీని అని గుర్తు చేశారు. 10 ఏళ్లలో గిరిజనులకు బీఆర్ఎస్ ఏం చేసిందో చెప్పాలన్నారు. తమ తల్లిదండ్రులు పోడు వ్యవసాయం యాక్టుకు అర్హులు కాబట్టి వారికి పట్టా వచ్చిందని చెప్పారు మంత్రి సీతక్క. ఇప్పటికీ తమ తండ్రి పోడు వ్యవసాయం చేస్తున్నాడని వివరించారు. ఆదివాసీ బిడ్డగా కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టినటువంటి హక్కు ప్రకారం నా తండ్రికి పోడు భూముల పట్టా హక్కు వచ్చింది. అది కూడా మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 ఏళ్ల తర్వాత ఎన్నికల ముందు మీరు తీసుకున్నారు. అప్పటిదాకా చాలా మంది గిరిజనులకు పట్టాలు రాక ఇబ్బంది పడ్డమాట వాస్తవము. మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో మీరు రైతు బంధు తీసుకునేటోళ్ళు ఎమ్మెల్యేలు, మంత్రులు ఉన్నారు. అదే విధంగా ఇంకా రకరకాల స్కీమ్స్ తీసుకుంటూ ఉన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను పట్టించుకోలేదన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి. ధాన్యం కొనుగోలు సెంటర్లలో కనీస సౌకర్యాలు లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని చెప్పారు. బీఆర్ఎస్ పాలనలో గన్ని బ్యాగుల కొరత ఉండేదని, లారీలు సకాలంలో రాకపోయేవని విమర్శించారు. కాంగ్రెస్ సర్కార్ ధాన్యం కొనుగోలులో ఇబ్బందులు తీర్చిందన్నారు మనోహర్ రెడ్డి. గతంలో ఎప్పుడైనా మనం ఏప్రిల్ ఫస్ట్ వీకో సెకండ్ వీకో మనం స్టార్ట్ చేస్తూ ఉంటుంటాం అధ్యక్ష. ఈసారి ఆ విధంగా కాకుండా మార్చి 3rd వీక్లోనే ఈసారి ముందుగా సీజన్ కొద్ది ఒక 15 రోజుల ముందే మనం స్టార్ట్ చేసి బ్రహ్మాండంగా రైతుల అందరూ కూడా అభిమందం ఎలాంటి ఇబ్బంది లేకుండా అధ్యక్ష, వర్షాలు పడ్డా తడిసినటువంటి ధాన్యాన్ని కూడా మనం సేకరించడం జరిగింది అధ్యక్ష. గతంలో గన్ని బ్యాగులు లేక చాలా ఇబ్బంది పడేది. ఈసారి ఈ రబ్బీ సీజన్లో ఎక్కడ కూడా ఏ రైతుకు గన్ని బ్యాగులు ఇబ్బంది లేకుండా వారికి ట్రాన్స్పోర్టింగ్ కూడా అధ్యక్ష ఇమ్మీడియట్ ఆ కల్లాల ఒడ్లు వేమెంట్ అయిపోయిన వెంబడే వాళ్లకు లారీ కూడా ట్రాన్స్పోర్టింగ్ మనం చేయడం జరిగింది అధ్యక్ష. రైతు రుణమాఫీకి అవసరమైన నిధులు బడ్జెట్లో కేటాయించలేదన్నారు బీజేపీ నేత ఐలెట్టి మహేశ్వర్ రెడ్డి. ఎలాంటి కండిషన్లు లేకుండా రుణమాఫీ అమలు చేయాలన్నారు. రైతు భరోసా, రైతు బంధుకు వేరువేరుగా నిధులు కేటాయించాలన్నారు ఐలెట్టి. ధరణిలో జరిగిన అవినీతిపై విచారణ సీబీఐకి అప్పగించాలన్నారు. లక్షల ఎకరాల భూమిని బీఆర్ఎస్ నేతలు కాజేస్తే ఎందుకు విచారణ జరపరని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చేది ఇస్తుందని చెప్పేసి ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పారు. మరి అదే మాదిరి అప్పుడు ఇవ్వాల్సినటువంటి రైతు బంధు మొన్నటి వరకు మరి ఇచ్చారు. దాని తర్వాత ఈ ఏడాది వచ్చేటువంటి రైతు బంధు ఇంకా రాలేదు. మరి రైతు భరోసా నిధులు ఏమన్నా రుణమాఫీకి మలుస్తున్నారా? ఎందుకంటే బడ్జెట్ చూస్తే అట్టే కనబడతా ఉన్నది. వ్యవసాయ రంగాన్ని పరిశ్రమగా గుర్తించాలన్నారు సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. పరిశ్రమలకు ఇచ్చే రాయితీలు ఇవ్వాలని కోరారు. వ్యవసాయ రంగానికి ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలన్నారు. స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలు చేయాలని డిమాండ్ చేశారు. గ్రామాల్లో మౌలిక సౌకర్యాలు కల్పించాలన్నారు కూనంనేని సాంబశివరావు. పోడు సమస్యలు పరిష్కరించాలన్నారు. వ్యవసాయ కూలీలను ఆదుకోవాలని చెప్పారు. ఏది వచ్చినా సరే మొదటి దెబ్బ ఎవరి మీద పడుతుందంటే అది ఎండలు కానీ వర్షాలు కానీ ఇంకేదైనా కానీ మొదటి దెబ్బ రైతు మీద పడుతుంది. వ్యవసాయం పండకపోతే రైతుకి దెబ్బతింటాడు, కానీ ఉద్యోగస్తులకు జీతభత్యాలు వస్తాయి. వడ్ల కొనుగోలుపై కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం నడిచింది. హౌస్ కమిటీ పెట్టి విచారణ చేయాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఎన్ని రైసు మిల్లల్లో ఎంత ప్యాడి ఉంది అన్ని వివరాలు తీయాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి గంగుల కమలాకర్. యాసంగి దొడ్డు బియ్యానికి బోనస్ ఇస్తామని చెప్పి ఎందుకు ఇవ్వట్లేదన్నారు. ఎప్పుడు ఇస్తారో స్పష్టంగా చెప్పాలన్నారు గంగుల కమలాకర్. ఏ రైసు మిల్ల దగ్గర ప్యాడి ఉన్నా కూడా మీరు కానీ మేము కానీ ముక్కు పిండి వసూలు చేసే బాధ్యత ప్రభుత్వం సార్. ఎన్ని రైస్ మిల్ దగ్గర ఎంత రైస్ ఉంది, ఎంత ప్యాడి ఉంది, ఎంత రికవరీ చేసినాం, ఎన్ని కేసులు పెట్టినాం, డెఫినెట్ హౌస్ కమిటీ సార్. మన ప్రతి గింజ కలెక్ట్ చేసుకుందాం. వరి ధాన్యం బోనస్
21,183 బదులు 2,683 ఇస్తామని చెప్పారు సార్. దొడ్డు వాట్లకు 500 బెనిఫిషియల్ సార్, సన్న బియ్యం అనలే, దొడ్డు బియ్యం, ఇది క్లియర్ ఉన్నది సార్ మెన్షన్. బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల అడిగిన ప్రశ్నలకు తమ మంత్రికి మొత్తం సమాధానం ముందే చెప్పినా కావాలని డిమాండ్ పెడుతున్నారన్నారు మంత్రి శ్రీధర్ బాబు. 2014 నుంచి 2023 వరకు ఏం జరిగిందో మొత్తం చెప్పామన్నారు. మళ్ళీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. అన్ని తీర్ల సమాధానం మొత్తం పూర్తి స్థాయిలో సమాచారాన్ని కూడా ఇచ్చారు. 2014 నుంచి 2023 వరకు రేషన్ కార్డ్స్కు సంబంధించి, ప్రొక్యూర్మెంట్కి సంబంధించి, రైస్ మిల్లల అంశానికి సంబంధించి, ఆక్షన్కు సంబంధించి వారు అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరిగింది. అయినా కానీ వారు సంతృప్తి చెందలేదు. వ్యవసాయ పద్ధతుల ఆమోదంపై అసెంబ్లీలో ఆందోళనకు దిగారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. దీంతో బీఆర్ఎస్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు డిప్యూటీ సీఎం భట్టి. ఇది సభనా, బస్టాండా, చప్పట్లు కొట్టడం ఏంటని ప్రశ్నించారు. ఇది కరెక్ట్ కాదన్నారు. సభా సాంప్రదాయాన్ని మట్టిలో కలుపుతున్నారని ఫైర్ అయ్యారు భట్టి. అధ్యక్ష, ఏంది సభనా లేకపోతే బస్ స్టాండ్? ఇది ఏంటా చప్పట్లేంటి అధ్యక్ష? చప్పట్లేంటి అధ్యక్ష? ఇది 5 సంవత్సరాలు నేను అక్కడ సిఎల్పి లీడర్ కూర్చున్నాను. ఒక్కరోజైనా ఇచ్చారా? నేను వెళ్ళకి వచ్చావా? ఎట్లా ఒక్కరోజైనా వచ్చావా? ఎక్కడండి మంత్రులు చేశారు మీరు? ఇదే పద్ధతి. ఇట్లా ఈ రకంగా కూర్చొని సభ మధ్యలో కూర్చొని ప్రజాస్వామ్యాన్ని ప్రతీకగా ఉన్నటువంటి ఈ సభలో మధ్యలో కూర్చొని చప్పట్లు కొట్టుకుంటా ఇదే ఆనందం అధ్యక్ష. ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. సన్నబియ్యానికి బోనస్ ఇస్తామనడం సంతోషమన్నారు మాజీ మంత్రి కేటీఆర్. మేనిఫెస్టోలో దొడ్డు వడ్లకు కూడా బోనస్ ఇస్తామని పెట్టారని వాటిని తాము అడిగామన్నారు కేటీఆర్. సివిల్ సప్లైస్ లో 1,100 కోట్ల కుంభకోణం జరిగిందన్నారు. దీనిపై చర్చ పెట్టకపోవడంతో తాము సభ నుంచి వాకౌట్ చేస్తున్నామన్నారు కేటీఆర్. నలుగురు ఎవరైతే టెండర్ పిలిచినాము, ట్రాన్స్పరెంట్ గా పిలిచామని మంత్రి గారు చెప్పారో మేము ఏమడిగాం అధ్యక్ష? ఆ నలుగురు ఎవరు? ఆ నలుగురు బియ్యం ఎందుకు కలెక్ట్ చేయట్లేదు, డబ్బులు ఎందుకు కలెక్ట్ చేస్తున్నారు? మా దగ్గర ఆధారాలు ఉన్నాయి అధ్యక్ష. వాళ్ళు డబ్బులు కలెక్ట్ చేసిన ఆధారాలు కూడా మా దగ్గర ఉన్నాయి. ఎవరెవరి దగ్గర ఎన్ని డబ్బులు తీసుకున్నారు మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. అందుకే మేము అడిగినాం అధ్యక్ష హౌస్ కమిటీ ఏమని. అధ్యక్ష, దిస్ ఇస్ నాట్ ఎ స్మాల్ స్కామ్. నేను మంత్రి గారిని అనట్లేదు. ఇందులో మంత్రి గారికి తెలియకుండానే చాలా జరుగుతున్నాయి ఈ గవర్నమెంట్ లో. 1,100 కోట్ల కుంభకోణం. ఇది తప్పకుండా హౌస్ కమిటీ వేయాలి. సభలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని వాకౌట్ చేశారు బీజేపీ ఎమ్మెల్యేలు. ఏకపక్షంగా పద్దుల ఆమోదం తెలుపుతున్నారంటూ ఆరోపించారు బీజేపీ ఎమ్మెల్యేలు. చివరికి 19 పద్దులకు ఆమోదం తెలిపింది శాసనసభ. తర్వాత సభను ఇవాల్టికి వాయిదా వేశారు స్పీకర్ గడ్డం ప్రసాద్. సీఎల్పీలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో భేటీ అయ్యారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి. ఇద్దరు కాసేపు సరదాగా మాట్లాడుకున్నారు. చిట్చాట్ చేసిన మల్లారెడ్డి మొన్నటి ఎన్నికల్లో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే హోంమంత్రిని అయ్యేవాడినన్నారు. ఇప్పుడు హోంమంత్రి పదవి సీఎం దగ్గరుందన్న ఆయన వాళ్ళు ఇవ్వకుండా గుంజుకోలేం కదా అన్నారు.